ఇవాళ సింగరేణి కార్మికులు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ప్రోగ్రాం పెట్టాం. దీనిలో మెయిన్ ఉద్దేశం ఒకటే, ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ బిల్లు తెచ్చిందో అంటే బొగ్గు బ్లాకులని మనకు కేటాయించకుండా వేలంలో పెట్టుడు. వేలం పెట్టుడు అంటే మీ అందరికి తెలిసిన విషయమే. చీటీ పాటకి వెళ్తాం, మన ఇంట్లో పెళ్లి ఉంటుంది, అవతల ఎక్కిస్తాడు, ఇక లాస్ అయినా 2 లక్షల చీటీ 1 లక్ష తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? గవర్నమెంట్, మన సింగరేణి కాదా? కాబట్టి వేలం రద్దు చేసి ఇవాళ కోట్ల డబ్బులు పెట్టి మనం బొగ్గులు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో మనం ఇన్వెస్టించినాం. మన కోట్ల డబ్బులు, 100ల కోట్ల డబ్బులు సింగరేణి వెచ్చించింది దాని మీద. కానీ దాన్ని మనకు కేటాయించకుండా ప్రైవేట్ వాళ్ళని కేటాయించాలనే కుట్రతోటి ఇవాళ జరుగుతూ ఉన్నది వేలం. ఇవాళ దీన్ని ఆపాలని మనం గతం నుంచి ఫైట్ చేస్తా ఉన్నాం. 2015కు ముందు మన సింగరేణికే ఇచ్చేవాళ్ళు. ఇలా సింగరేణి పరిస్థితి ఏంటంటే ఈ 10 సంవత్సరాల కానీ మన బ్లాకులు రాకపోయే వరకు మనుగూరు పరిస్థితి 29 తర్వాత 0. ఇవాళ ఓసీ2 డిసైడ్ అయిపోతే మనుగూరు అయిపోతే ఇలా మనుగూరులో బొగ్గు బ్లాకులు లేవు, సింగరేణి లేదు. మరి మనుగూరు సింగరేణి కార్మికులు ఏం కావాలా? ఇలా డిపెండెంట్ కింద వస్తున్న యూత్, ఇంకా ఎంప్లాయ్మెంట్. తెలంగాణ మనం పోరాడింది దీనికేనా? ఆ రోజు తెలంగాణ పోరాటం దేనికి తెచ్చాం? సింగరేణిలో మనం మళ్ళీ తెస్తాం. దానికి 1,16,000 కార్మికులు, 2 లక్షల కార్మికులు పెరుగుతారు. పిల్లలకు ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయి, అందరి విద్యావంతులు ఇక్కడ నిరుద్యోగ సమస్య పోతుందని కదా మనం పోరాడింది. తెలంగాణ వచ్చింది మన సింగరేణి కార్మికుల పోరాటం కాదా? దాన్ని మర్చిపోయి ప్రైవేట్ వానికి ఇచ్చేయడం. కోయగూడెం 3 ఇచ్చేశారు అరవిందో కంపెనీకి, 170 యాక్ట్ ఉన్నా ఇవాళ తీసే పరిస్థితి లేదు. అట్లనే మన సత్తుపల్లి కూడా ఇచ్చారు, దానికి కానీ ఇవాళ శ్రావణపల్లి కూడా ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్ లింక్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న అరవిందో కంపెనీకి లింక్ ఉంది. ఇంటర్నల్ గా ప్రభుత్వాలతో లింక్ ఉండి ఇవాళ అదానీ అంబానీకి ఈ కార్పొరేట్ సంస్థకు అమ్మేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మన బొగ్గు రేటు కూడా తీసుకోండి, ఇది అందరి మీద పడుతుంది. ఈ పోరాటం ఎందుకు చేస్తూ ఉన్నామనంటే అందరినీ కలుపుకొని ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా అందరి మీద పడుతుంది. ఇవాళ మనం బొగ్గు అమ్మేది మన సింగరేణి 3,000, 3,500, మామంటే మంచి గ్రేడ్ ఉంటే 4,000. కానీ లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు, మోడీ గారు ఏం చెప్పాడు? అదానీ దగ్గర తీసుకోండి, టన్ను ఎంత? 19,000, 20,000. మళ్ళీ టన్ను 3,000, 4,000 తీసుకునే టన్ను మనం 19,000, 20,000 తీసుకుంటే కరెంట్ రేటు పెరగదా? అన్ని రేట్లు పెరుగుతాయి. కరెంట్ రేటు పెరిగినాక అన్ని ఉత్పత్తులు రేట్లు పెరుగుతాయి. ఈ భారం ఆటోమేటిక్గా మన తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుంది, తెలంగాణ ప్రజల మీద పడుతుంది. రకమైన దాని మీద మనం గవర్నమెంట్ కంపెనీ నడిపియాలా, ప్రైవేట్ వాళ్ళని రద్దు చేయాలనేది ఏకైక నినాదంతో ఇవాళ మేము గుర్తింపు సంఘంగా ఉన్నా అన్ని సంఘాలు దీనికి రావాలి, ఆల్ పొలిటికల్ పార్టీస్ దీనికి రావాలి. ఏ విధంగా అయితే విశాఖ ఉక్కుని ఏపీలో కాపాడుకున్నారో ప్రైవేట్ పోకుండా, అదే విధంగా మన అందరి మీద బాధ్యత ఉంది. సింగరేణి బ్లాక్లని ప్రైవేట్ పోకుండా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ధర్నా చేస్తా ఉన్నాం కలెక్టర్ ఆఫీసు. రేపటికెళ్ళి 12వ తారీఖు వరకు ఆల్ జీఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూడా చేస్తా ఉన్నాం. జీఎం ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఇంతటితోటైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగేస్తే సరే, లేకపోతే కాళ్ళకు గజ్జ కట్టి సింగరేణిని బంధుకు పిలిపిస్తాం. అప్పుడైనా మీ మెడలు వంచి మా బ్లాక్లు మేము తీసుకుంటామని గంటాబద్ధంగా చెప్తా ఉన్నాం.